వైసీపీ నాయకుడిని చెప్పుకుంటూ గత ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా చెలరేగిపోయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్పై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో బోరుగడ్డ అనిల్ అరాచకానికి హద్దే లేకుండా పోయింది. పోలీసులు సైతం అతని వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి కల్పించారు. ఇప్పుడు అతని బాధితులు ఒక్కరొక్కరుగా బయటకు వచ్చి కేసులు పెడుతున్నారు. దీంతో ఒక కేసులో రిమాండ్ ముగుస్తున్న తరుణంలో ఇంకొక కేసు, మళ్ళీ రిమాండ్, ఇలా తయారైంది బోరుగడ్డ అనిల్ పరిస్థితి. ఇక ఇప్పట్లో జైలు జీవితం నుండి బోరుగడ్డకు మోక్షం లేనట్లేనా? వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో ఆ పార్టీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ టెర్రర్ వాతావరణం సృష్టించాడు. జగన్ హయాంలో అతని అరాచకానికి హద్దే లేకుండా పోయింది. ప్రభుత్వం అండతో పోలీసులు సైతం అతనికి వీఐపీ ట్రీట్మెంట్ కల్పించారు. బోరుగడ్డ అనిల్ జగన్ కు తొత్తుగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలు, ప్రతిపక్ష నేతలపై అసభ్య పదజాలంతో సోషల్ మీడియా, టీవీ డిబేట్లలో ఇష్టానుసారం దూషణలు చేశాడు. జగన్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై బూతులతో విరుచుకుపడేవాడు. జగన్ ను వ్యతిరేకిస్తూ మాట్లాడితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగేవాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ప్రతిపక్షాలకు చెందిన మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడి దూషించేవాడు. ప్రభుత్వం మారాక అనిల్ సెటిల్మెంట్లు, దూషణలకు సంబంధించి వరుస కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రిమాండ్లో ఉన్న అనిల్పై మరో కేసు నమోదవడంతో అతన్ని పోలీసులు కర్నూలుకు తీసుకువెళ్లారు. పీటీ వారెంట్పై 3 టౌన్ పోలీసులు ఇక్కడకు తీసుకువచ్చినట్లు సమాచారం. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబును చంపుతానని అనిల్ బెదిరించాడు. దీనిపై బోరుగడ్డ అనిల్పై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు 3 టౌన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనిల్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరోవైపు బోరుగడ్డ అనిల్ కుమార్ పై గుంటూరు జిల్లా తూళ్లూరు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. గత ఏడాది మార్చి 31వ తేదీన బీజేపీ నేత, ప్రస్తుత మంత్రి సత్యకుమార్ పై దాడి జరిగింది. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో బోరుగడ్డ అనిల్ A2గా ఉన్నాడు. రాజధాని రైతులకు సంఘీభావం తెలిపి వస్తుండగా సత్యకుమార్ పై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. ఆ దాడిలో కొందరు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. సురేష్, అనిల్తో సహా 25 మందిని నిందితులుగా ఈ కేసులో చేర్చారు. రాజమండ్రి జైలులో ఉన్న అనిల్పై కేసు నమోదు చేశారు. రెండు 2021లో ఒకరిని 50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించిన కేసులో బోరుగడ్డ అనిల్ రాజమండ్రి జైలులో ఉన్నారు. దాంతోపాటు ఏపీ సీఎం చంద్రబాబును దూషించిన కేసు కూడా అనిల్ మీద ఉంది. కాగా అందరినీ అసభ్య పదజాలంతో దూషించిన బోరుగడ్డ అనిల్ కుమార్ పై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. ఏఈఎల్సీ చర్చి వివాదం కేసులో అనిల్ ను పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని మెజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల అనిల్పై తూళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో నమోదైన 2 కేసులకు సంబంధించి పోలీసులు అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకువచ్చి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. రిటర్న్లో అతనికి ఎస్కార్ట్గా వెళ్లిన 7 పోలీసుల టీం దారిలో ఓ రెస్టారెంట్ వద్ద వాహనాన్ని ఆపి అనిల్ను అత్యంత గౌరవంగా లోపలికి తీసుకువెళ్లి బిర్యానీలు, చికెన్, మటన్లతో భోజనం పెట్టించారు. అతనితో కలిసి సరదాగా విందు ఆరగించారు. నిబంధనల ప్రకారం ఖైదీని వాహనంలోనే ఉంచి ఆహారం అందివ్వాలి. అయితే వారు అనిల్ కు రాచ మర్యాదలు చేశారు. ఈ దృశ్యాల్ని తమ సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్న వారిని బెదిరించి డిలీట్ చేయించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో డీజీపీ ద్వారకా తిరుమలరావు తీవ్రంగా పరిగణించారు. అరగంట వ్యవధిలో సంబంధిత పోలీసులందరినీ సస్పెండ్ చేశారు.
అంత వివాదాస్పదమైన రౌడీ షీటర్ అనిల్ ఇప్పట్లో జైలు నుంచి బయటకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అతని ఆగడాలపై బాధితులు ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ తాజాగా ప్రకటించారు. అనిల్పై ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 17 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అనిల్ను పోలీస్ కస్టడీకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారించాల్సిన అవసరం ఉంది. ఆయన వెనుక అదృశ్య శక్తులు ఇంకా ఎవరైనా ఉన్నారేమో గుర్తించాల్సి ఉంది. ఆ క్రమంలో బాధితులు ఒక్కొక్కరుగా బయటకొచ్చి కేసులు పెడుతుండటంతో అనిల్కు జైలు జీవితం నుంచి ఇప్పట్లో మోక్షం లేనట్లుగానే కనిపిస్తోంది.